హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇంటర్, డిప్లొమో అండ్ అలాగే ఎనీ డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు, ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఎవరైనా డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు సో డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది చదువుకునేసి మీకు చివర్లో సో స్క్రోల్ చేసుకుని వస్తే చివర్లో మీకు అప్లై లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. గెలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వల్ల అఫీషియల్ వెబ్సైట్లోనే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ పోస్ట్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మనము ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆఫీస్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే నోయిడా, గుర్గాన్, కోల్కతా, ముంబై అండ్ అలాగే బెంగళూరు, అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పటిలో అయితే పాండమిక్ అయితే నార్మల్ అవ్వదు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకు వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మనకు హైదరాబాద్ ఆర్ బెంగళూరు లొకేషన్స్లోనే మనకు వర్క్ చేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనం చేసినటువంటి వర్క్ ఏంటంటే సో రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ నీడ్స్ టు మేనేజ్ కాల్స్ ఫ్రమ్ ప్రీమియం అకౌంట్ హోల్డర్ కస్టమర్స్ రిగార్డింగ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, కస్టమర్ సర్వీస్ ప్రాబ్లమ్స్ అండ్ జనరల్ లీడ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ లైక్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, జనరల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్, ఆటో లోన్ ఎక్సెట్రా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కస్టమర్స్ ఉంటారు కదా, సో కస్టమర్స్ వచ్చేసి మనకు కాల్స్ అయితే చేస్తారనమాట. సో ఇక కాల్స్ చేసి వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తారో లైక్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ లైక్ పర్సనల్ లోన్ గురించి కావచ్చు, హోమ్ లోన్ గురించి కావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ గురించి కావచ్చు, క్రెడిట్ కార్డ్, ఆటో లోన్, సో వీటి గురించి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తారో సో వాటిని అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ ప్రాబ్లమ్స్ని కూడా మనమైతే అందించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ ప్రాబ్లమ్స్ చెప్తారో వాటిని సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ప్రీమియం అకౌంట్ హోల్డర్ కస్టమర్సే మనకు కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం చేసినటువంటి వర్క్ అనమాట. సో ఒకసారి మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చదువుకొనేసి అప్పుడైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా వస్తారనమాట. సో ఇంటర్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ అంటే సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ లాంగ్వేజ్ క్యాపబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ రిటన్ అండ్ వర్బల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీళ్ళు ఇక్కడ ఫ్లూయెన్సీ అయితే మెన్షన్ చేయలేదు, జస్ట్ మీకు ఇంగ్లీష్ బేసిక్గా వచ్చినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సెంట్రిసిటీ, ద మైండ్ సెట్, హైయెస్ట్ వాల్యూ ఆఫ్ కస్టమర్స్, ఆల్వేస్ విల్లింగ్స్ టు హెల్ప్ ద డెమోన్స్ట్రేట్ ఓనర్షిప్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఆ యొక్క క్వెరీస్ని మనము సో ఆ యొక్క హైయెస్ట్ వాల్యూ ఫర్ ది కస్టమర్స్కి మనము విల్లింగ్నెస్ అయ్యి వాళ్ళకైతే హెల్ప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే కమ్యూనికేషన్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ అలాగే ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద కస్టమర్ ప్రాబ్లమ్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ కంపెనీ పాలసీస్ అండ్ ప్రాసెస్. సో ఇక కంపెనీ పాలసీస్ అండ్ ప్రాసెస్ ప్రకారము సో కస్టమర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తారో సో యొక్క ప్రాబ్లమ్స్ని మనము సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ మస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి కంప్యూటర్ పైన. అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్లో మనకు శాలరీ అయితే మెన్షన్ చేయలేదు.
సో ఇక డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మనం గ్లాస్‌డోర్ వెబ్సైట్‌లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు సో 15,000-20,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్‌గా గ్లాస్‌డోర్ వెబ్సైట్‌లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే నోటిఫికేషన్‌కి లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ అయ్యాయంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి మీరు అప్లై చేసుకున్న రెస్పాన్స్ అయితే రాదనమాట. సో రీసెంట్‌గానే పోస్ట్ చేశారు. సో త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు STIjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్లో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాన్ని స్క్రోల్ చేసుకుని వస్తే మీకు చివర్లో అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఇక క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని కదా. సో ఇక అప్లై నవ్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సో సెలెక్ట్ ఏ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఇండియా అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ అప్లోడ్ అనేది కదా. సో ఇక్కడ మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి సో మీరు PDF ఫార్మాట్లోనే అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ సో అడిషనల్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి మీకు ఈ యొక్క జాబ్ చేయడం సో ఈ యొక్క జాబ్ రోల్ మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి ఇలా. అలాగే ఇక్కడ రెజ్యూమ్ కూడా అప్లోడ్ అవుతుంది. సో చూడండి ఖచ్చితంగా రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి ఇక్కడ అప్లై నవ్ అన్నది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లై నవ్ అని చెప్పేసి ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది అనమాట అప్లై చేసుకున్నట్టు. సో ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ ప్రొఫైల్ని అయితే రివ్యూ చేస్తారనమాట మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని. సో మీకు అప్లికేషన్ ఫామ్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే సో మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి సో మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టయితే ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.